అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేది ఏంటంటే ఫిబ్రవరి 2024 క్యాలెండర్ ఎలా ఉంది అనేది తెలుసుకుందామండి. మరి ఏ రోజుల్లో ఏ తిథుల్లో ముహూర్తాలు అనేవి మనకి ఉన్నాయనేది తెలుసుకుందాము. దానికంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి. తద్వారా నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి కాబట్టి నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అప్పుడే మీకు మొత్తం పూర్తిగా అనేది అర్థమవుతుంది ఎప్పుడైనా సరే. ఇక వీడియో చూద్దాము. ఫిబ్రవరి 1 తారీఖున షష్ఠి గురువారము, చిత్ర నక్షత్రము, పిల్లలకి అన్నప్రాసనం చేయడానికి, అలాగే ఊయల్లో వేయడానికి, కడుపుతో ఉన్న వారికి సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి, ఇంకా వాహన ప్రారంభాలకి, పెండి చూపులకి బాగుంది అని ఇచ్చారండి ఈ రోజున. మరి 2 తారీఖున సప్తమి కదా, మరి ఈ ముహూర్తాలు అనేవి ఏమీ ఇవ్వలేదు. 3 తారీఖున కూడా ఏమీ ఇవ్వలేదండి. 4 తారీఖు వచ్చేసి నవమి ఆదివారము, అనురాధ నక్షత్రము, అన్నప్రాసనం చేయడానికి పిల్లలకి, అలాగే ఊయల్లో వేయడానికి, సీమంతం చేయుటకు, ఇంకా అద్దె ఇల్లు మారడానికి కూడా వ్యాపార ప్రారంభాలకి బాగుందండి ఈ రోజున. ఇక 5 తారీఖు వచ్చేసి దశమి సోమవారము, జ్యేష్ఠ నక్షత్రము, చెవులు కుట్టించడానికి, వ్యాపార ప్రారంభాలకి బాగానే ఉందని ఇచ్చారు. మరి 6 తారీఖున ముహూర్తాలు అనేవి ఏమి ఇవ్వలేదు. 7 తారీఖున ఇవ్వలేదు. 8, 9 తారీఖున కూడా ముహూర్తాలు అనేవి ఏమీ ఇవ్వలేదండి. ఇక 10 తారీఖున మనకి మాఘమాసం వస్తుంది కాబట్టి, శుద్ధ పాడ్యమి కాబట్టి తత్కాల విధియ కూడా ఉంది. అయితే శనివారము, శతభిష నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, బోరింగ్ వేయడానికి అంటే తెల్లవారుజామున 4:15 మీరు బోరింగ్ అనేది వేసుకోవచ్చు. తర్వాత అనమాట 4:15 తర్వాత. ఇక 11 తారీఖు వచ్చేసి విద్య ఆదివారము, శతభిష నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అన్నప్రాసనము చేయడానికి బాగుంది. అలాగే పిల్లలకి నామకరణం చేయడానికి, ఊయల్లో వేయడానికి, ఉపనయనం చేయడానికి అంటే ఒడుగు చేయడానికి బాగానే ఉందండి. అక్షరాభ్యాసం కూడా చేసుకోవచ్చు ఈ రోజున. ఇంకా దేవతా ప్రతిష్టలకు కూడా మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. ఇక ఉదయం 8:43 తర్వాత వివాహము, గృహప్రవేశ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు అని ఇచ్చారు. ధనుర్ లగ్నం మాత్రము వర్జంలో ఉందని ఇచ్చారు. కాబట్టి మీరు చూసుకొని మీ పురోహితుడికి చెప్పి మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి. ఇక 12 తారీఖు వచ్చేసి తదియ సోమవారము, పూర్వభద్ర నక్షత్రము, ఋగ్వేదులకు ఉపనయనం చేయడానికి బాగానే ఉందని ఇచ్చారండి. ఇక ఉదయం 11:06 తర్వాత పెండ్లి చూపులు, వ్యాపార ప్రారంభము, నూతన వాహన ప్రారంభాలకి అంటే కొత్త వాహనాలు ఏమైనా కొనుక్కుంటే కనుక ఈ రోజున ప్రారంభం అనేది చేయొచ్చు. పూజ చేయించుకొని వాహన ప్రారంభం అనేది చేయాలి. ఉత్తరాభద్ర వచ్చిన తర్వాత గృహప్రవేశాలకి, అలాగే వ్యవసాయ పనులకు కూడా బాగుందని ఇచ్చారండి. ఇంకా 13 తారీఖు వచ్చేసి చవితి మంగళవారము, ఉత్తరాభద్ర నక్షత్రము, ఆపరేషన్స్కి, వ్యవసాయ పనులకి మాత్రమే బాగుంది అని ఇచ్చారండి. మరి 14 తారీఖు వచ్చేసి పంచమి బుధవారము, రేవతి నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, ఉపనయనము, దేవతా ప్రతిష్టలకి అంటే ఏమైనా గుళ్ళు పాతబడినా కొత్తవి కట్టాలన్నా ప్రతిష్టలు చేయించుకోవాలనుకుంటారు కదండి. అలాంటప్పుడు దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు అనమాట, చేయవచ్చు కూడా. అయితే అక్షరాభ్యాసాన్ని కూడా బాగుందని ఇచ్చారు పిల్లలకు చేయడానికి. ఇంకా నామకరణాన్ని కూడా బాగుంది అని ఇచ్చారండి. మరి అశ్విని నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు కూడా బాగుందని ఇచ్చారు ఇవాళ. ఇంకా మతాంతర వివాహాలు చేసుకోవడానికి రాత్రి 12:49 బాగానే ఉందని ఇచ్చారు వివాహం చేసుకోవడానికి. గృహారంభము, గృహప్రవేశానికి కూడా బాగానే ఉందని ఇచ్చారండి తెల్లవారిన తర్వాత. ఇక 15వ తారీఖు వచ్చేసి షష్ఠి గురువారము, అశ్విని నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అక్షరాభ్యాసానికి, ఉపనయనం చేయడానికి, అలాగే దేవతా ప్రతిష్టలకి, నామకరణానికి, అన్నప్రాసనానికి ఈ రోజున బాగున్నాయని ఇచ్చారండి. అయితే
ఇక్కడ ఒకటి సందేహం అనేది ఇచ్చారు. ఏంటంటే ఉదయం 10:58 ముహూర్తము దుర్ముహూర్తంలో ఉంది, పట్టింపు లేని వారు మాత్రము చేసుకోవచ్చు, ఇది చాలా బలమైన ముహూర్తము అనటలో సందేహం లేదు అని ఇచ్చారు. కాబట్టి మీ పురోహితుడిని అడిగి మీరు ఈ రోజున ఏమైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకుంటే పెట్టించుకోండి. ఇక 16వ తారీఖు వచ్చేసి సప్తమి, శుక్రవారము, భరణి నక్షత్రము, ఆపరేషన్స్కి బాగానే ఉందండి. ఇంకా 17వ తారీఖు వచ్చేసి అష్టమి, కృత్తిక నక్షత్రము, శనివారము, రోహిణి అంటే కృత్తిక వెళ్ళిపోయిన తర్వాత రోహిణి నక్షత్రం వస్తుంది కదా, రోహిణి నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలకి బాగుందండి. ఇంకా రాత్రి 10:30 తర్వాత వివాహము, గృహప్రవేశము, గృహారంభము. గృహారంభం అంటే మీరు తెల్లవారిన తర్వాత 3:45 తర్వాత చేసుకోవచ్చు. బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు అనమాట. అయితే 18వ తారీఖు వచ్చేసి ఇంకా నవమి, ఆదివారము, రోహిణి, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అక్షరాభ్యాసానికి, ఇంకా దేవతా ప్రతిష్టలకి, ఉపనయనం చెప్పాను కదండి. పిల్లలకి జంధ్యం వేస్తారు కదా, ఒడుగు చేస్తారు, దానికి అంటే అవి చేయడానికి ఈ రోజున బాగానే ఉందన్నమాట. ఈ నామకరణానికి బాగానే ఉందండి ఇవాళ ముహూర్తాలు. అలాగే ఉదయం 10:42 తర్వాత 42 తర్వాత పెండ్లి చూపులు, వ్యాపారము. అలాగే మధ్యాహ్నం 12:10 తర్వాత మృగశిర వచ్చిన తర్వాత వివాహము, గృహప్రవేశము ముహూర్తాలకి బాగుందని ఇచ్చారు. అలాగే రాత్రి 12:33 గృహప్రవేశము ముహూర్తాలకు బాగుందని ఇచ్చారు. అలాగే తెల్లవారుజామున 3:43 తర్వాత మీరు బోరింగ్ కూడా వేయించుకోవచ్చు అనమాట. అంటే తెల్లవారితే మీకు సోమవారం. 19వ తారీఖు వచ్చేసి దశమి, సోమవారము, మృగశిర నక్షత్రము, గృహారంభము, గృహప్రవేశము, ఉపనయనానికి బాగానే ఉందండి. అలాగే దేవతా ప్రతిష్టలకి, అక్షరాభ్యాసం చేయడానికి, పిల్లలకి నామకరణానికి, అన్నప్రాసనకి బాగుంది. ఇంకా ఆరుద్ర నక్షత్రం వచ్చిన తర్వాత గర్భధాన ముహూర్తాలు అనేవి పెట్టుకోవచ్చు, రాత్రి 8:41 తర్వాత అనమాట. ఇక 20వ తారీఖు వచ్చేసి ఏకాదశి, మంగళవారము, ఆరుద్ర నక్షత్రం మిగులు, వ్యవసాయ పనులకు మాత్రమే బాగుందని ఇచ్చారు. ఇక 21 ద్వాదశి, బుధవారము, పునర్వసు నక్షత్రము, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్ట, ఉపనయనము, అక్షరాభ్యాసము, నామకరణము, అన్నప్రాసనము వీటన్నిటికీ బాగుందండి. ఇంకా 10:30 తర్వాత పుష్యమి నక్షత్రానికి గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలకి బాగుంది. రాత్రి 11:25 తర్వాత గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలకి బాగుంది. గృహారంభం బాగుంది కదా, మీరు నైట్ ఎట్లా చెప్పారని అనుకోవద్దు. అంటే తెల్లవారిన తర్వాత మీకు 4 గంటల తర్వాత నుంచి మీకు బాగుంటుంది అన్నమాట. అయితే 22వ తారీఖు చూడండి, త్రయోదశి, గురువారము, పుష్యమి నక్షత్రము, గృహారంభము, గృహప్రవేశము, అక్షరాభ్యాసానికి, అలాగే నామకరణానికి, పిల్లలకి ఉపనయనం చేయడానికి, మగపిల్లలకి, దేవతా ప్రతిష్టలకి, అన్నప్రాసనానికి బాగానే ఉందని ఇచ్చారండి. అలాగే ఆశ్లేష వచ్చిన తర్వాత గర్భధాన ముహూర్తాల వరకే ఉన్నాయన్నమాట. ఆశ్లేష దేనికి పనికిరాదు అంటారు కదా, కాబట్టి గర్భధాన ముహూర్తాలకైతే పనికి వస్తుందని ఇచ్చారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఉపనయనం అనేది ఈ నెలలో చేసుకుంటే మంచిదండి. మగపిల్లలకి మధ్యలో చాలా వరకు ముహూర్తాలు లేవు అని అంటున్నారు. కాబట్టి మీరు మాఘమాసము చాలా మంచిది కాబట్టి చేసుకుంటే మంచిది పిల్లలకి ఉపనయనం అనేది. కాబట్టి ఈ ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మీరు చేసుకోండి. మధ్యలో ఒక 2-3 నెలలు మనకి శుక్రమూఢం అనేది రాబోతుంది కాబట్టి ఇది గమనించగలరు. ఇంకా 23వ తారీఖు చతుర్దశి, శుక్రవారము, ఆశ్లేష మిగులు, వ్యవసాయ పనులకి, బోరింగ్ వేయడానికి మాత్రం బాగుందండి ఈ రోజున. మరి మఖ నక్షత్రం వచ్చిన తర్వాత వివాహానికి, గృహప్రవేశానికి బాగుందని ఇచ్చారు. రాత్రి 12:13 తర్వాత వివాహము, గృహప్రవేశానికి, గృహారంభానికి, బోరింగ్ వేయడానికి బాగుంది. అంటే తెల్లవారుజామున మీరు 3:23 తర్వాత గృహారంభము, బోరింగ్ అనేది చేసుకోవచ్చు. గృహారంభం అంటే చెప్పాను కదండి, శంకుస్థాపన అని. ఇక 24వ తారీఖున పౌర్ణమి, శనివారము, మఖ నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అక్షరాభ్యాసానికి, అలాగే దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు పెట్టించుకోవడానికి,
చంటి పిల్లలకి అన్నప్రాసనానికి, నామకరణానికి ఈ రోజున బాగుందండి. మేషలగ్నము వర్జంలో ఉంది అని ఇచ్చారు కాబట్టి మీరు గమనించగలరు. అలాగే ఇంకా ఈ రోజున వివాహ ముహూర్తాలకి, గృహప్రవేశానికి, గర్భధారణ ముహూర్తాలు కూడా బాగానే ఉంది. పుబ్బ వచ్చిన తర్వాత వ్యవసాయ పనులకు మాత్రమే బాగుంది. అలాగే బోరింగ్ మీరు 3:19 తర్వాత బోరింగ్ అనేది వేసుకోవచ్చు. ఇక 25వ తారీఖున బహుళ పాడ్యమి, మాఘ బహుళ పాడ్యమి, ఆదివారము, పుబ్బ నక్షత్రము, సాధారణ పనులకి బాగుంది. అలాగే పెంటి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి బాగుందండి. ఉదయము 11:42 తర్వాత అద్దె ఇల్లు మారటానికి, అలాగే రాత్రి 11:09 తర్వాత ఉత్తర నక్షత్రం వచ్చిన తర్వాత గృహారంభము, గృహప్రవేశానికి బాగుంది అని ఇచ్చారండి. మరి 26వ తారీఖున విధియ సోమవారము, ఉత్తర నక్షత్రము, ఉపనయనం చేయడానికి మగపిల్లలకి, అలాగే గృహారంభానికి, గృహప్రవేశానికి, అక్షరాభ్యాసానికి, దేవతా ప్రతిష్టలకి, నామకరణం చేయడానికి పిల్లలకి, అలాగే అన్నప్రాసనానికి చాలా బాగున్నాయి అని ఇచ్చారు ఇవాళ ముహూర్తాలు. ఇంకా ఉదయం 11:38 గృహప్రవేశానికి, రాత్రి గర్భధారణ ముహూర్తాలకు కూడా ఈ రోజున బాగుందని ఇచ్చారు. 27వ తారీఖున తదియ మంగళవారము, హస్త నక్షత్రము, ఆపరేషన్స్కి బాగుంది. అలాగే ఉదయం 11:34 వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే బోరింగ్ వేయించుకోవడానికి కూడా, మీకు బోరింగ్ అంటే నేను ఎప్పుడని చెప్తున్నాను చూడండి, తెల్లవారుజామున వేసుకుంటారు బోరింగు. అంటే మీకు తెల్లవారితే 28వ తారీఖున వస్తుందన్నమాట. చవితి గడియలు రాకముందే మీరు వేయించుకోవాలన్నమాట. తెల్లవారితే 3:07 తర్వాత వేయించుకోవచ్చు అని ఇచ్చారు ఇక్కడ పంచాంగం ప్రకారం నేను చెప్తున్నాను. ఇక 28వ తారీఖున చవితి బుధవారము, చిత్ర నక్షత్రము, వివాహము, ఉపనయనము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే దేవతా ప్రతిష్టలకి, ఇంకా చంటి పిల్లలకి అక్షరాభ్యాసానికి, అన్నప్రాసనానికి, నామకరణానికి ఈ రోజున బాగుందని ఇచ్చారండి. అలాగే గర్భధారణ ముహూర్తాలకి బాగుంది. వివాహము, గృహప్రవేశము ముహూర్తాలకు కూడా బాగున్నాయి ఇచ్చారు. రాత్రి కూడా 11:53 తర్వాత కూడా వివాహ ముహూర్తాలకి, గృహప్రవేశానికి, మరి తెల్లవారితే మీకు 4 గంటల తర్వాత మీరు గృహారంభము, బోరింగ్ వేయించుకోవడానికి కూడా బాగానే ఉందని ఇచ్చారు. చవితి రోజున బోరింగ్ వేయించవచ్చు అని ఇచ్చారు కానీ మీరు కనుక్కొని ఒకసారి వేయించండి. చవితి రోజు మంచిదిగా అంటారు కానీ వివాహాలు అవి కూడా జరుగుతుంటాయి కాబట్టి ఒకసారి మీరు పురోహితుడిని కనుక్కొని చేస్తే మంచిది. ఇది పురోహితులు రాసిన పంచాంగమే కానీ మూఢనమ్మకాలు అనేవి కొన్ని ఉంటాయి కదండి. చవితి రోజు మనము అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అని అనుకుంటున్నాం కాబట్టి మీకు సందేహం ఉంటే కనుక మీ పురోహితుడిని కనుక్కొని చేసుకోండి. అంటే బోరింగ్ అనేది వేసుకోండి. ఎందుకంటే కొత్త ఇల్లు కట్టాలంటే బోరింగ్ తప్పనిసరి కాబట్టి మీరు కనుక్కొని చేసుకోండి. ఇక 29వ తారీఖు వచ్చేసి పంచమి, గురువారము, స్వాతి నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్ట, ఉపనయనము, అక్షరాభ్యాసము, అన్నప్రాసనము, నామకరణము ఇవన్నిటికీ చాలా బాగున్నాయని ఇచ్చారు. అలాగే ఉదయం 11:26 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే ఈ రోజున రాత్రికి గర్భధారణ ముహూర్తాలు కూడా బాగున్నాయని ఇచ్చారు. మరి రాత్రి 11:49 తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశము ముహూర్తాలు అనేవి బాగున్నాయని ఇచ్చారండి. మరి ఫిబ్రవరి 29 కదా, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మరి వివాహం చేసుకుంటే మేము చేసుకోవచ్చా లేదా, మ్యారేజ్ డే అని అనుకుంటారు కదా, అంటే సంవత్సరానికి ఒకసారి పెళ్లి రోజు వస్తుంది, మరి ఇదేంటి అని అనుకుంటారు కదా. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇష్టమైతే మీరు వివాహ ముహూర్తాలు పెట్టించుకోండి 29న. లేకపోతే మీరు తెలుగు లెక్కల ప్రకారం అంటే మనకి 29 తారీఖున పంచమి ఉంది కదా, మాఘ బహుళ పంచమి రోజున మీరు పెళ్లి రోజు అనేది జరుపుకోవాలి. ఇదొకటి గమనించండి, నేను చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే వాజ్పేయి గారు ఫిబ్రవరి 29 తారీఖు పుట్టారట అని అనుకునే వాళ్ళం కదా మనం అప్పట్లో. కాబట్టి మీరు తెలుసుకోండి. ఇదండి మరి ఫిబ్రవరి క్యాలెండరు. నేను పంచాంగం చూస్తూ క్యాలెండర్తో సహా చెప్పాను కాబట్టి ఏమైనా తప్పిదాలు ఉంటే క్షమించండి. మీకు నచ్చితే కనుక ముందే చెప్పాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ అని. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి కాబట్టి మీకు ఇష్టమైతే, మీకు చూడాలనిపిస్తే, నా వీడియోస్ మీకు నచ్చితే మీరు చూడవచ్చు. ఇదండి మరి ఫిబ్రవరి క్యాలెండరు.
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.